అండి ఈరోజు టమాటా మొక్కలు నారేసాను కదండి. ఆ మొక్కలన్నీ చూడండి ఎలాగొచ్చినాయో, చక్కగా గుజ్జుగా వచ్చేసినాయి. ఒక్కోటి అయితే పువ్వులే పూస్తుందండి. నాకు ఖాళీ బకెట్లు లేక వేయలేదు. ఒకటి బకెట్లు ఖాళీ అవి కదా, నేను ఫీడ్ చేసుకుంటాను, 10 రోజులు ఉంచాలి కదండి. పక్కన ఉంచాను. ఉంచి ఇప్పుడు నాటుతున్నాను. 10 రోజులు బకెట్లు ఫీడ్ చేసి పక్కన ఉంచేసాను. అదండి ఇప్పుడు 10 రోజులు పోయాక మొక్కలు నాటేస్తున్నాను ఆ బకెట్లో. ఇలా నాటుకుంటే అండి బలం సరిపోతుంది. ఇలా ఫీడ్ చేసుకుని నాటుకుంటే బలం సరిపోతుంది. అందుకు కాబట్టి ఇలా నాటుకుంటే కాయలు కూడా ఎక్కువగా వస్తాయండి. కాపు నాటేసాక ఒక డొక్కు నీళ్ళు వేసుకోవాలి. వేసుకు ఆ తర్వాత 2-3 బకెట్లో నాటానండి. ఇంకా ఉన్నాయి మొక్కలు, ఇంకా బకెట్లు ఖాళీలు లేవు, వదిలేసాను. బకెట్లు చూసుకుని నాటుకోవాలి. టమాటా మొక్కలు ఇలా నాటుకుంటే అండి మనకు కాయలు బాగా కాస్తాయండి, బలం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫీడ్ చేసుకున్న బకెట్లు ఇలా సెట్ చేసుకోండి. బాయ్ అండి.